పాత వరంగల్ జిల్లాల గులాబీ పార్టీలు పెడుతున్న బహిరంగ సభ కోసము అన్నదాతల పంట భూములను అడ్డగోలుగా అగం చేస్తుర్రట. పంట పొలాలకు నీళ్లు వారిచ్చే కాలువలను కూడా ఊడిపేస్తుర్రట. పొలాలకు నీళ్లు ఇచ్చేందుకు మిషన్ కాకతీయ పథకం పెట్టిన టీఆర్ఎస్ అలియస్ బీఆర్ఎస్ పార్టీలు అట్లెందుకు చేస్తారే బాలన్న అంటారా చూడుర్రిగో. కాంగ్రెస్ లీడర్ కం వరదన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ సార్ ఇట్లా ఫోన్లో మాట్లాడిండు. మ్యామ్, ఈ పర్మిషన్ దీనికి సభకు ఇచ్చారు, బట్ ఈ మొరం భయంకరంగా 1000 ట్రిప్పులు వస్తున్నాయి. ఎవరు ఇచ్చారు పర్మిషన్? మసీదులు కట్టుకుంటామంటేనో, గుళ్ళు కట్టుకుంటామంటేనో, చర్చిలు నిర్మించుకుంటామంటేనో 1,00,000 రూల్స్ మాట్లాడే అధికారులు 1000 ట్రిప్పుల మొరము మట్టిని తీసుకుపోయి ఇట్లా పంట పొలాల అద్దులు చెదరగొడుతుంటే, దేవాదుల కిందికుండే బుడ్డ కాల్వలను పురా గుడిపేస్తుంటే ఏం చేస్తున్నట్టు అనుకుంటానే ఇట్లా అన్నాడు. ఈ మొరం పర్మిషన్ ఎవరు ఇచ్చింది మేడం? నేను మైండ్స్ వాళ్ళు మేము ఇవ్వలేదు అంటున్నారు, తహసీల్దార్ నేను ఇవ్వలేదు అంటున్నారు. ప్లీజ్ ఒకసారి ఎంక్వైరీ చేసి చెప్పండి. తెలంగాణలో అధికారంలో ఉన్నదేమో కాంగ్రెస్ సర్కారు, అధికారంలో లేనిదేమో బీఆర్ఎస్ పార్టీ. అధికార పార్టీ చెప్తున్నట్టు ఇంటున్నట్టు అధికారులు పనులు చేస్తున్నారు. మొత్తం కాంగ్రెస్ కార్యకర్తల లెక్కనే ప్రభుత్వ ఉద్యోగులు మారిపోయినరని కారు కూతలు కూసే కారు పార్టీ వాళ్ళు హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలా అంతగానం మొరం పోపిస్తుంటే, అన్ని కాలువలు గూడిపేస్తుంటే ఎంక్వైరీ చేయకుండా ఎందుకు ఊకుంటుర్రో, ఎందుకట్లా చేస్తుర్రో గులాబీ గుడిసెలో ఉన్నోళ్ళే వాళ్ళ గుట్టు ఇప్పాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.